కైలాష్ నేత గారు, ఈ వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా ఎవరిపైన ఏ ఇబ్బంది ఉండదు, ఏ భయము ఉండదు అన్న విధంగా కూడా ఒకానొక టైంలో సీఎం గారు కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. బట్ నిన్న వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తున్నారు మీరు? దీనికి సంబంధించి చెప్పండి. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి ఎండ లక్ష్మీనారాయణ గారికి, మా అన్న నాగేంద్ర అన్నకు నమస్కారం. నమస్తే మేడం, నిన్న భారతదేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించినటువంటి తీర్పు ఏదైతుందో మనందరం ఈ దేశ పౌరులుగా డెఫినెట్గా దాని అందరం వినాల్సిందే. అయితే ఏ తీర్పు అయితే ఇవాళ వచ్చిందో దాని అన్నిటికీ కూడా మనం బేస్ని కానీ వచ్చినటువంటి తీర్పును కూడా క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ దేశంలో ఉండేటటువంటి శాసనసభల్లో ఉన్నటువంటి స్పీకర్కి మాత్రమే అధికారం ఉంటుంది. ఆ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అంతిమైనటువంటి ఫైనల్. ఎందుకంటే ఈ దేశంలో 122, 212 ఏదైతే ఆర్టికల్ చెప్తా ఉందో రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కలిగినటువంటి, అంటే కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అనేటువంటి అధికారంతో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదే ఫైనల్ అని చెప్పేసి మేము వాదించినాం. అది వారికి కూడా తెలుసు. అయినప్పుడు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లెక్కి మీరే నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే క్యూటే హోల్ అని హన్ అని చెప్పేసి, అదేవిధంగా రాజేంద్ర సింగ్ రాణా ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఈ 10 మంది ఎమ్మెల్యేలని మీరే అనర్హత ప్రకటించమని చెప్పడం జరిగింది. దాన్ని ధర్మాసనం తోసిపుచ్చి ఏం చెప్పింది, ధర్మాసనాల యొక్క తీర్పులను అనుసరించి ఈ దేశంలో స్పీకర్ ఉండేటువంటి అత్యున్నత గౌరవాన్ని మేము సూచిస్తూ స్పీకర్కే అంతిమ నిర్ణయం ఉంది కాబట్టి స్పీకర్కే మేము దీన్ని సిఫారసు చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సరే, ఇవాళ నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి గగ్గోలు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ మరొకరు కానీ మనం సరే, నేనేమి ఇది రైట్ అనటం లేదు. పార్టీని మారిన వాళ్ళు పెద్ద స్వతంత్ర సమరయోధులు, దేశ పోరాటం కోసం నిర్మాణం చేసిన వాళ్ళని నేను చెప్పదలుచుకోలేదు. కానీ నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అనేది వర్తిస్తుంది. నువ్వు యుద్ధం చేసేటప్పుడు నువ్వు క్షిపణులు వేస్తే మేము మల్లెపూలు తీసుకొచ్చి లేకపోతే రోజా పూలు తీసుకొచ్చి యుద్ధం జరగదు. రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు తమ మొదట దీన్ని పాటించాలి. ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, నైతికత గురించి మాట్లాడి గతంలో 2014లో గెలిచిన తర్వాత వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రజాస్వామ్య వ్యవస్థని తీసుకొచ్చి ప్రజాస్వామ్య విలువలు కాపాడతాడు అనుకున్నాం. కానీ కాపాడతాడనుకున్న నాయకుడే హంతకులుగా మారిపోయింది. 63 ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 90 వేయింది. మా దగ్గర ఉన్నటువంటి 21 దానికి నువ్వేం చేసినావు, 7 తీసుకోవడం జరిగింది. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అదేవిధంగా బీఎస్పీ నుంచి గెలిచినటువంటి 2 మీరే తీసుకున్నారు. వైసీపీ నుంచి గెలిచినటువంటి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని మీరే తీసుకున్నారు. టీడీపీ నుంచి గెలిచినటువంటి 15 మందిలో మీరు 13 మందిని తీసుకుంటారు. ఎమ్మెల్సీలను మీరే వాళ్ళు తప్పే చేశారు. గతంలో కూడా మాట్లాడారు. లేదు, మీరు వచ్చిన తర్వాత మారుతుందని మేము కూడా అనుకున్నాం. నేను ఒక్క మాట మనం చేస్తాను. నేను నీతి గురించి, ఆ నైతికత గురించి ప్రసంగం ఇవ్వటంలే, జరిగిన చరిత్ర మీ ముందు ఉంచదలుచుకున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 2014 నుంచి 23 వరకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను 2, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని 2. ఆ తర్వాత మేము 2018లో 19 మంది గెలిస్తే 12 మందిని తీసుకొని మా ఎల్పినే విలీనం చేసుకోవడం జరిగింది. మా ప్రతిపక్ష హోదా రద్దయింది. దళితుడైనటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రతిపక్ష హోదా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇవాళ నైతిక అన్నిటికంటే మించి కమ్యూనిస్టు పార్టీలో రవీంద్ర కుమార్ గారు కూడా గెలిస్తే వారిని కూడా మీరే తీసుకుంటారు. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి పదవి చేసినండి. కైలాష్ గారు కరెక్టే. ఇప్పుడు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈ విధంగా ఉండడం కూడా అందరూ ఎవరు పెద్ద దీన్ని మెచ్చుకున్న విషయం ఏం కాదు. ఇది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రజలు కూడా దానికి తగ్గ సమాధానం చెప్పారు. మారినటువంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి రిజల్ట్ ఇవ్వాలో ఇచ్చారు. అదంతా చూసాం కదా. సో మీరు వచ్చిన తర్వాత పెద్ద విమర్శలు చేసిన మీరు ఇటువంటి అటెంప్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఎందుకండి, ఇప్పుడు అధికారం వచ్చినటువంటి 5 రోజుల లోపటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం కాలిపోతుంది, త్వరలోని పార్టీలు మా దాంట్లోకి వస్తారు అనేటువంటి ఇటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉంటారు. దాని ఏముంది? ఇప్పుడు మీరేమో మా మీద యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యంలో గొంతులు లేకుండా చేసి అసెంబ్లీ ప్రతిపక్ష హోదా లేకుండా మీరేం చేస్తారు? మరి మేమేం చేయాలి? ఒక రాజకీయ పార్టీ కదా మాది. మీరేం ఉద్యమ పార్టీ అని చెప్పారు, త్యాగాల పార్టీ అని చెప్పి ప్రజాస్వామ్యం గురించి ట్వీట్లు చేస్తారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, గురిగింజ నీతులు చెప్తారు. ఇది కాదు కదా ప్రజాస్వామ్యం కోరుకుంది. నేనేమంటానంటే మీరు ఏ రకంగా యుద్ధం చేస్తారో యుద్ధంలో మేము గెలవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా అట్నే చేస్తాం. ఇది కరెక్ట్. కైలాష్ గారు వచ్చిన వాళ్ళు సరిపోని రాలేదు కదా. ఒకవేళ న్యాయపరంగా నిలవాలన్నా
వచ్చిన వాళ్ళు సరిపోని రాలేదు కదా 10 మందితో. నేనేమంటున్నానంటే ఒక రాజ్యాంగ పరంగా ఈ దేశం లోపల అత్యున్నతమైన న్యాయస్థానము స్పీకర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, కానీ రూలింగ్ ఇవ్వలేదు. మీరు డెఫినెట్ గా తీసుకోవాలి అని. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది, స్పీకర్కే అధికారం ఉందని స్పీకర్ వదిలేసింది. కాకపోతే డెడ్ లైన్ పెట్టింది. దాని ప్రకారం వారి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, గతంలో ఉన్నటువంటి పద్ధతులు ఏంటివి అనేది కూడా మనం ఆలోచన చేసి వారు తీసుకుంటారు. నేనేమంటున్నంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉందో, ఇది అంత తెలంగాణ సమాజాన్ని ప్రజల గొంతునొక్కినటువంటి నరాంతకులు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అటువంటి అర్హత లేదు అంటున్నాను.